కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎస్ఐ కానిస్టేబుల్ను నిర్బంధించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కొండా వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టివేసింది. ఆయన కోసం వారం రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు కొండా సందీప్ రెడ్డి దగ్గర 10 లక్షల రూపాయలు దొరికాయి. దీనిపై వివరణ కోరేందుకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు తీసుకుని బంజారా హిల్స్ లోని కొండా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయన అనుచరులు తమతో దురుసుగా ప్రవర్తించారని, గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఎస్ఐ కానిస్టేబుల్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారా హిల్స్ పోలీసులు కొండాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ని విచారించిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సుమా, ఏమైతే ఎలక్షన్ సమయంలో డబ్బులు పట్టుకున్న నేపథ్యంలో ఎంక్వైరీ కోసం వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐను ఇద్దరు నిర్బంధించిన విషయం మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించి కొండా విశ్వేశ్వర రెడ్డి కోసం బంజారా పోలీసులు తిరుగుతున్న సమయంలో ఆయన కనిపించకుండా పోవటం, అయితే ఈ రోజు నాంపల్లి కోర్టులో కొండా విశ్వేశ్వర రెడ్డి బెయిల్ అప్లై చేసిన నేపథ్యంలో బెయిల్ నిరాకరించినటువంటి సమాచారం అంతా ఉంది. ఖచ్చితంగా అతన్ని అంటే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ల మీద దాడి చేశాడు కాబట్టి, తర్వాత నిర్బంధించాడు కాబట్టి అతని మీద కేసు నమోదు చేశారు. అతని కోసం గాలిస్తున్నా. అయితే ఇప్పుడైతే నాంపల్లి కోర్టు ద్వారా ఈ విషయం మీద పోలీసులకు అందుబాటులోకి రావాలి, వాళ్ళు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ముందస్తు బెయిల్ ను నిరాకరించడం జరిగింది నాంపల్లి కోర్టు. సుమా, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎస్ఐ కానిస్టేబుల్ను నిర్బంధించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కొండా వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టివేసింది. ఆయన కోసం వారం రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు కొండా సందీప్ రెడ్డి దగ్గర 10 లక్షల రూపాయలు దొరికాయి. దీనిపై వివరణ కోరేందుకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు తీసుకుని బంజారా హిల్స్ లోని కొండా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయన అనుచరులతో తమతో దురుసుగా ప్రవర్తించారని, గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఎస్ఐ కానిస్టేబుల్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారా హిల్స్ పోలీసులు కొండాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. For more updates, please subscribe 99 TV Telugu.